మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారంటున్న నగర మేయర్ నీతో కిరణ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక అయితే రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ అని చెప్పేసి పోటాపోటీ హోరాహోరీగా ఉన్న నేపథ్యంలో కూడా మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా సంబరాలు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నిజామాబాద్ నగర మేయర్ నీతి కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ పెద్ద మొత్తంలో అయితే అసలు లాస్ట్ ఉత్కంఠ వరకు అయితే దారితీసిన నేపథ్యంలో మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ అయితే విజయం సాధించి ఎట్లా చూస్తున్నారు? ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది అనేదానికి ఇది మంచి ఉదాహరణగా నిదర్శనంగా నిలబడింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆయన చేసినటువంటి ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపలో ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క గడపలో ఉంది. కాబట్టి అందరూ కూడా మా కార్యకర్తలు వెళ్ళినా ఎమ్మెల్యేలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుంచి అదే చెప్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సంక్షేమ పథకాలు మేము ఎక్కడా చూడలేదు. మాకు ఈ పార్టీ ఉంటేనే మాకు ముంగట భవిష్యత్ అనేది బంగారంగా కనబడుతుంది. కాబట్టి తప్పకుండా మేము టీఆర్ఎస్నే గెలిపిస్తామని ముందు నుంచి కూడా చెప్పుకున్న విధంగానే వాళ్ళు టీఆర్ఎస్కే ఓటేశారు, దాన్నే గెలిపించారు. ప్రజలు ఏదేమైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా ఏమార్చడానికి ప్రజలను చూసినప్పటికీ కూడా కానీ న్యాయం ధర్మమే గెలుస్తున్న అనే దానికి ప్రజలు చక్కగా తీర్పునిచ్చినందుకు మునుగోడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే బీజేపీ నాయకులు అయితే మొత్తానికి అక్కడ ఏదైతే చాలా రోజులుగా ఒక గ్రౌండ్ వర్క్తో పాటు ఇక్కడ మొత్తానికి ఎమ్మెల్యేలు కూడా భారీ సంఖ్యలో వచ్చారు, ఇక్కడ మినిస్టర్లు కూడా భారీ సంఖ్యలో వచ్చేసేసి అక్కడ పెద్ద మొత్తంలో అయితే కొద్దిగా ఈ అధికారులను కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో ఈ విజయం సాధ్యమైంది అన్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? ఓడిపోయిన తర్వాత 10 మంది 10 విధాలుగా మాట్లాడతారండి. వాళ్ళు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో ఒక విధంగా అవాకులు చవాకులు పేల్చడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ తరఫు నుంచి కూడా మరి కేంద్ర మంత్రుల నుంచి కూడా వచ్చి ఉన్నారు. అయినా కూడా ఏమీ వాళ్ళు ఎన్ని విధాలుగా చేసినా కూడా చివరికి మా బీఆర్ఎస్ఏ గెలిచిందనేది ఇది కళ్ళకు కనబడుతున్నటువంటి నిజం. వాళ్ళు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే తెలిసిపోయింది. మా మంత్రులు ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు ఎవరు పోయినా కూడా కేవలం అక్కడ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పనులు, మరి భవిష్యత్తులో బంగారు తెలంగాణ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుందని ఈ విధంగా ప్రచారం చేశారే తప్పితే ఇలాంటివి ఏవి కూడా చేశారని వాళ్ళ ఆరోపణలు తప్పితే దానికి కూడా సాక్ష్యాధారాలు లేవు. అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని చెప్పేసి మేమందరం కూడా ఏకకంఠంతో చెప్పగలుగుతామండి. ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటంటే అక్కడ డబ్బు మద్యం కూడా పెద్ద మొత్తంలో పనిచేశారు కాబట్టి నైతికంగా అయితే బీజేపీ విజయం సాధించిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో దీనికి ఎట్లా చెప్తారు? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టే మరి గెలిచిన మా బీఆర్ఎస్ పార్టీ మీద కావాలని మద్యం అని డబ్బులు అని చెప్పేసి ఏదో ఒక నింద వేయడానికి చూస్తున్నారు తప్పితే అందులో ఏ మాత్రం కూడా వాస్తవాలు లేవు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు క్షోభని. ఏ విధంగా అయితే మరి మనకు వచ్చే నిధులు కూడా ఇవ్వడం లేదు, మనకు ఉన్నటువంటి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదు, మనకు కావాల్సినటువంటి 1000 కోట్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా మెడికల్ కాలేజీలు కూడా మన పిల్లలు చదువుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు చూడడం లేదా, ప్రజలకు కనబడడం లేదా? ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గొప్పగా అయితే వీళ్ళు అందరూ కూడా ఇక్కడ సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే బీజేపీ పార్టీ ఆరోపించిన ఆరోపణలను కూడా అవాస్తవం అని చెప్పి కూడా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే గతంలో ఏదైతే ఇక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారని చెప్పేసి కూడా నగర మేయర్ నీతి కిరణ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మాని.